చేయటానికి నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు. అంతేకాదు ఈ 27వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే మీ సంఘమైన మీకు కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ వార్షికోత్సవం అయినా తప్పకుండా కొన్ని పనులు జరగాలి. ఆ పనులు ఏంటంటే, ఒకటి సమకూడడం, రెండవది సహవాసం చేయడం, మూడవది సందేశాన్ని ఆలకించటం, నాలుగవది స్వపరీక్ష చేసుకోవడం, ఐదవది దేవునికి సమర్పించుకోవడం. 5 పనులు చెప్పండి. మొదటిది సమకూడడం, ఇది జరిగింది, సమకూడారు, ఫైన్. రెండవది సహవాసం చేయడం అంటే ఒకళ్ళకొకళ్ళు పలకరించుకోవడం, వందనాలు చెప్పుకోవడం, దేవుడు నీకేం మేలు చేశాడు, నాకేం మేలు చేశాడని ఒకళ్ళొకళ్ళు పంచుకోవడం, ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవడం. ఆ తర్వాత పని ఏంటి? సందేశాన్ని ఆలకించడం, అంటే దేవుని వాక్యాన్ని వినడం. ఆ తర్వాత స్వపరీక్ష చేసుకోవడం, అంటే వాక్యంలో నేను ఎక్కడ కొరతగా ఉన్నాను, తక్కువగా ఉన్నాను అని పరీక్ష చేసుకోవడం. ఆ తర్వాత దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. ఈ 5 పనులు ఎక్కడైతే జరుగుతాయో ఆ వార్షికోత్సవం అర్థవంతమైనట్టు. ఈ 5 పనులు ఎక్కడ జరగవో అది వార్షికోత్సవం అర్థవంతమైనట్టు కాదు. ఒక పాత సామెత ఉంటుంది, అదేంటంటే తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట. ఏంటది? తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడంట. తిరణాలు అంటే తెలుసు కదా, రంగుల రాట్నాలు అవన్నీ ఉంటాయి. తిరణాలకు వెళ్ళాడంట. వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ ఊరు వాళ్ళు అడుగుతున్నారు, అరే తిరణాలకు వెళ్ళావంటే వెళ్ళాను అన్నాడు. అక్కడ మన ఊరిలో ఒక ఆంటీ షాప్ పెట్టారు, చూసావా అంటే చూడలేదన్న. అరే పక్కనే రంగుల రాట్నం పెట్టారు, ఎక్కావా అంటే ఎక్కలేదన్నాడు. అరే ఆ పక్కన మన ఊరోళ్ళు ఇంకొకళ్ళు అక్కడ ఒక కొట్టు పెట్టారు కదరా, చూసావా అంటే చూడలేదని. మరి ఏం చేసావురా అంటే, ఏం లేదు, ఎక్కాను దిగాను. అలాగే ఈ 5 పనులు జరగకపోతే ఆ సామెత మన పట్ల నిజమైనట్లు అర్థం అన్నమాట. కాబట్టి ఈ 5 పనులు తప్పకుండా జరగాలి, ఏ వార్షికోత్సవమైనా, ఏ కూడికైనా. మళ్ళీ చెప్పండి ఒకసారి వరుసగా, కంటత అయిపోవాలి. సమకూడడం, సహవాసం చేయడం, సందేశాన్ని ఆలకించడం, ఆలకించిన సందేశంలో నుండి స్వపరీక్ష చేసుకోవడం, స్వపరీక్షలో నుంచి దేవునికి సమర్పించుకోవడం. మరి ఈ 5 పనులు తప్పకుండా మన జీవితంలో జరగాలని, అలాగే మీ సంఘానికి ఆ అనుభవాలు ఉండాలని కోరుతూ, మరి అమ్మగారు మరియమ్మ గారికి, అలాగే అమర్నాథ్కు, ఆయా స్థలాల నుండి చేరువచ్చిన మీకు కూడా మరొకసారి శుభాలు తెలియచేస్తూ, దేవుని వాక్యంలో నుంచి ఈ ఉదయకాలం సందేశం కొరకై లూకాసు వార్త 17వ అధ్యాయాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్లో గమనించండి. 26వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుతాను. నేను చదువుతాను, మీరు వినండి. లూకా 17:26 నుండి 37 వరకు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను.
ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడుననెను. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు. మరి కర్మెల్ సంఘ జీవితములో మీరు అనుగ్రహించిన మరొక నూతన వార్షికోత్సవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి మీ దాసురాలని మీరు ఎన్నుకొని ఏర్పరచుకొని కొన్ని ఆత్మలు చేర్చబడడానికి, చేర్చబడిన ఆత్మలు సంఘముగా ఏర్పడడానికి, ఏర్పడిన సంఘం అభివృద్ధి పొందడానికి, ఆయా ప్రాంతాలకు విస్తరించడానికి మీరు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏర్పడిన సేవకులను బట్టి స్తోత్రములు. మరి మీ దాసుడు అమర్నాథ్ని బలపరిచి నిలబెట్టి మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకే వందనాలు. ఆయా స్థలాల నుండి విశ్వాసులు చేరువచ్చి ఉండగా ఈ వార్షికోత్సవం నాడు మీ మాటలు విని మేలు పొంది పురికొల్పబడి వెళ్ళునట్లు కృప దయచేయమని, మహిమ పొందుమని యేసు ప్రభువు నామమున వినయముతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ లూకాసు వార్త 17వ అధ్యాయంలో చివరి భాగాన్ని మనం చదువుకున్నాం. అయితే 17వ అధ్యాయాన్ని ఒక 4 భాగాలుగా మనం చేయొచ్చు. దీనికి ఒక పేరు పెట్టవచ్చు. ఏంటంటే 17వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ఏమి ప్రార్థన చేశారు వాళ్ళు? మా విశ్వాసమును వృద్ధి పొందించుము. కాబట్టి ఈ అధ్యాయానికి ఒక పేరు పెడదాం. అదేంటంటే వృద్ధి పొందుతున్న విశ్వాసం అని. ఏంటిది అధ్యాయానికి పేరు? వృద్ధి పొందుతున్న విశ్వాసం. ఈ వృద్ధి పొందుతున్న విశ్వాసానికి ఒక 4 లక్షణాలు ఉంటాయి. మొదటి 6 వచనాల్లో మీరు గమనిస్తే సహోదరులను క్షమించే తత్వం కనబడుతుంది. అందుకే ఆ వాక్య భాగంలో పైన చెప్తున్నాడు చూడండి, 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. తర్వాత భాగంలో, చివరి భాగంలో, మారు మనసు పొంది తినని అని నా ఎడల అతని క్షమింపవలెను. అంటే మొదటి భాగంలో ఏం చెప్తున్నాడు? క్షమాపణ గురించి చెప్తున్నాడు. కాబట్టి వృద్ధి పొందుతున్న విశ్వాసం అంటే ఏంటి అర్థం? క్షమించే విశ్వాసం. రెండవది 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఇంకొక భాగం కనపడుతుంది. 7 నుంచి 10 వరకు కనపడేది ఏంటో తెలుసా? అదంతా మీరు చదివితే మంచిదే. కానీ అందులో 9వ వచనం చూస్తే, ఆ దాసుడు ఆజ్ఞాపించినవన్నీ చేసినందుకు వాడు దయచూపనని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకమైన
దాసులము. అంటే ఏంటి దాని అర్థం? తమ్ము తాము తగ్గించుకోవడం. కాబట్టి విశ్వాసం అభివృద్ధి పొందుతుంది అని అంటే రెండవ రుజువు ఏంటి? తమను తాము తగ్గించుకోవడం. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, సంవత్సరాలు గడిచే కొద్దీ ఒదిగి ఉండాలి. అప్పుడు మన విశ్వాసంలో వృద్ధి పొందుతున్నట్టు లెక్క. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 2. మొదటిది ఏంటి? 1 క్షమించే గుణం, రెండవది తమ తాము తగ్గించుకునే గుణం. ఇది మనం సహజంగా మనం కాలం గడిచే కొద్దీ తగ్గించుకుంటామా హెచ్చించుకుంటామా కదా? బాగా చెప్పారు యథార్థంగా. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను. ఒక పల్లెటూరు ప్రాంతంలో దేవుని సేవకుడు తమాషాగా చెప్పాడు, తన్ను తాను అని ఉందంట బైబిల్లో. ఎవరికి? హెచ్చించుకునేవాడికి. ఎవరైతే హెచ్చించుకుంటారో ఏంటిదని అర్థం? తన్ను తాను. సరే, తమాషాగా చెప్పాడు అనుకోండి. మొత్తానికి ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ మనల్ని మనం తగ్గించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తన పత్రికలు రాసేటప్పుడు మొదట్లో కొరింథు అనే సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలాగన్నాడు, అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను అన్నాడు. ఎవరితో పోల్చుకున్నాడు? అపోస్తలులతో పోల్చుకొని ఆళ్ళల్లో నేను తక్కువ వాడిని అన్నాడు. మళ్ళా కొద్ది కాలానికి ఎఫెస్సి అనే సంఘానికి పత్రిక రాస్తూ ఇలాగన్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అన్నాడు. అంటే లేదు నేను ఇదివరకు అపోస్తలులతో పోల్చుకున్నాను, కానీ నా క్యాడర్ అది కాదు, పరిశుద్ధులే, వాళ్ళతోనే పోల్చుకుంటున్నాను, నేను వాళ్ళల్లో కూడా ఎవరిని? అత్యల్పుణ్ణి అన్నాడు. ఇంకా కొంచెం కాలం గడిచి ఆయన చచ్చిపోయే కాలం దగ్గరైంది. ఆ దగ్గరైనప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, లేదు తిమోతి, నేను ఇదివరకు వాళ్ళతో పోల్చుకున్నాను, కానీ అసలు నేను ఎవరినో తెలుసా? పాపులందరినీ లైన్లో నిలబెడితే ఆ పాపుల్లో నేను ప్రధాన పాపిని అన్నాడు. అంటే చివరికి ఎవరితో పోల్చుకున్నాడు? పాపులతో. ఆత్మీయంగా మనం ఎదిగేటప్పుడు తగ్గింపులో ఎదగాలి. అది అప్పుడు మన విశ్వాసం ఎదుగుతున్నట్టు లెక్క. అర్థమైందా? మన విశ్వాసంలో ఎదుగుతున్నారు అంటే ఈ 2 సూచనలు కనపడాలి. మొదటిది క్షమించే తత్వం. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు మనస్పర్ధన కలిగిన వాళ్ళు ఉన్నారా? నాకు తెలియదు, మీకు తెలుసు, కాస్తో కోస్తో అమ్మగారికి అయ్యగారికి తెలిసి ఉంటుంది. మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారంటే అర్థం వాళ్ళ మొహం నేను చూడను, వీళ్ళ మొహం నేను చూడను అని అంటున్నారంటే మీరు విశ్వాసంలో ఎదగట్లేదని అర్థం. రెండవది, మీ గురించి మీరు గొప్పగా ఎంచుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విశ్వాసంలో ఆగిపోయారని. కాబట్టి ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మూడవది చెప్తాను రండి. 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే యేసు ప్రభు వారు ఇందులో ఒక సంగతి మనకు తెలియచేశారు. ఏమని? కుష్ఠరోగుల సంగతి చెబుతూ 19వ లేకపోతే 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే చేసిన మేలుకు కృతజ్ఞతలు చెప్పే తత్వం, పొందిన మేలుకు కృతజ్ఞతలు చెప్పే తత్వం. అంటే మనం ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనలో ఇవి పెరగాలి. కృతజ్ఞత కలిగి ఉండడం. ఎవరైతే మనకు మేలు చేశారో దేవుడు మేలు చేస్తాడు, మనుషులు కూడా మనకు మేలు చేస్తారు. మేలు చేసిన వాళ్ళను మరిచిపోయే లోకంలో బ్రతుకుతున్నాం మనం. కానీ నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు అని అంటే అర్థం ఏంటి? మేలు చేసిన వారికి నువ్వు కృతజ్ఞత చెబుతున్నావు, ఆ బుద్ధి నువ్వు కలిగి ఉన్నావని. ఉందా మీకు ఆ బుద్ధి? మరి కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత బుద్ధి అలవాటు ఉందా? ఈ 5 ఏళ్ళ గురించి ఒక చిన్న కథ చెప్పాడు ఒక ఆయన. ఈ ఏలు తిందాం అంటదంట, ఈ ఏలు ఎక్కడ తెచ్చుకు తిందాం అంటదంట.
ఈ ఏలు అప్పు తెచ్చుకు తిందాం ఉంటుందంట. ఈ ఏలు అప్పెవడు తీరుస్తాడు అంటారంట. అప్పుడు ఈ ఏలు తిని వెళ్ళిపోదాం ఉంటుందంట. అలాగే చాలామంది మేళ్ళు పొందుతున్నారు, కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేదు, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత లేదు. అలాంటి వాళ్ళు ఎదుగుతున్నట్టు లెక్క కాదు. నువ్వు ఎదుగుతున్నావంటే 3వ గుణం కృతజ్ఞతా బుద్ధిలో కూడా నువ్వు ఎదగటం అన్నమాట. 3 చెప్పాను, 4వది చెప్తాను రండి. 20వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగంలో మనకు తెలియజేసే మాట ఏంటంటే, ప్రభువు రాకడ విషయంలో సిద్ధపడి ఉండడం. అది ఈ 17వ అధ్యాయం యొక్క సారాంశం. నీ విశ్వాసం ఎదుగుతుంది అంటే నీలో 17వ అధ్యాయం ప్రకారం 4 కనపడాలి. చెప్పండి మీరే. మొదటిది, క్షమించే గుణంలో నువ్వు అభివృద్ధి పొందుతుంటే నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నట్టు లెక్క. లేకపోతే ఈ సంవత్సరాలు లెక్కేసుకోవటమే. ఇది వరకు 26, ఇప్పుడు 27, వచ్చే సంవత్సరం 28 సంవత్సరాలు గడిస్తే నీలో ఏం ఎదుగుదల వచ్చింది? నీలో ఎదుగుదల రావాలంటే మొదటి సూచన ఏంటి? క్షమించే గుణం. 2వది తగ్గించుకునే గుణం. 3వది కృతజ్ఞతలు చెల్లించే గుణం, కృతజ్ఞత కలిగి ఉండే గుణం. 4 ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండే గుణం. ఈ 4 లేని జీవితం అది జీవితమే కాదు. ఈ 4 కోణాల్లో ఎదగని విశ్వాసే కాదు. అందుకే శిష్యులు అడిగారు. శిష్యులు మంచి ప్రార్థనలు 2 చేశారు. ఏంటో తెలుసా? ఒకసారి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు ప్రార్థన చేయుట నేర్పు అన్నారు. లార్డ్ టీచ్ us టు ప్రే అన్నారు. అప్పుడు ప్రభు నేర్పించాడు ఆ ప్రార్థన. 2వదిగా మరొక ప్రార్థన చేశారు. ఈరోజు మనం చదువుకున్న 17వ అధ్యాయం 5వ వచనం. ఏం ప్రార్థన చేశారు? ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించు. అందరు నా వైపు చూడండి. మీరు ఏం వృద్ధి పొందించమని చేస్తారు? నిజం చెప్పండి. ప్రభువా, మా ఆస్తిని వృద్ధి పొందించు అంటారా? మా విశ్వాసమును వృద్ధి పొందించు అంటారా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే మాత్రం నా పూచి కాదు. మీరు ఏమి వృద్ధి అవ్వడం కోసం ప్రార్థన చేస్తారు కదా? కానీ శిష్యులు ఏమని ప్రార్థన చేశారు? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నారు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫైనాన్స్ అనలేదు. మా ఆస్తిని వృద్ధి పొందించు అనలేదు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అప్పుడు ప్రభు వాళ్ళకి 4 సూత్రాలు చెప్పాడు. ఏంటా 4? క్షమించడంలో వృద్ధి పొందడమే విశ్వాసంలో ఎదగడం. 2వది తగ్గింపులో ఎదగడమే విశ్వాసంలో ఎదగడం. 3వది కృతజ్ఞత స్వభావం కలిగి ఉండడమే విశ్వాసంలో ఎదగడం. 4వది రాకడ కొరకు ఎదురు చూడడమే విశ్వాసంలో ఎదగడం. ఇప్పుడు ఈ 4 విషయాల్లో మనం కేవలం 4వ విషయమే ఆలోచిస్తాం. ఇదే మనసు పెట్టి ఆలకించండి. ఇప్పుడు మన విశ్వాసంలో ఏ మేరకు వచ్చామో మనం ఆలోచిద్దాం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆయన రాకడ కొరకు సిద్ధపడడంలో మనం ఏమైనా ఎదుగుతున్నామా? అది నా ప్రశ్న. అప్పుడే మనం విశ్వాసంలో వృద్ధి పొందుతున్నట్లు లెక్క. రాకడ కొరకు సిద్ధపడడానికి నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? యేసు ప్రభు వారు మళ్ళా వస్తానన్నాడు. వస్తానాడా? రాడా? సరే, తప్పకుండా వస్తాడు. ఆయన వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే వస్తాడు, అంతే. అందుకే ఒక దేవుని సేవకుడు దాన్ని ఒక తర్కబద్ధంగా ఇలా చెప్పాడు. పుడతానన్నాడు, పుట్టాడు. చనిపోతానన్నాడు, చనిపోయాడు. లేస్తానన్నాడు, లేచాడు. వెళ్తానన్నాడు, వెళ్ళాడు. వస్తానన్నాడు, రాడా? తప్పకుండా వస్తాడు. మళ్ళీ చెప్పండి. పుడతానని పుట్టాడు, చనిపోతానని చనిపోయాడు, తిరిగి లేస్తానని లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్తానని వెళ్ళాడు. వస్తానన్నవాడు రాడా? తప్పకుండా వస్తాడు. అందుకే హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఓ మంచి పాట రాశారు. ఆ పాట ఏంటంటే, వస్తానని
చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ క్షణమో త్వరగా వచ్చును, ఏ జామో ఏ గడియో తప్పక వచ్చును, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ఆయన రాకమాంతాడా? తప్పకుండా వస్తాడు. మీలో ఎంతమంది వరదల్లో మునిగిపోయారో మీ అందరికీ ఒక శుభవార్త. కొద్ది కాలమే ఈ శ్రమలన్నీ మనకి, కానీ ఒకరోజు ఏం చేస్తాడు మన ప్రభువు? వస్తాడు. ఇక అప్పుడు వరదలుండో బురద మట్టలతో కూడా పని ఉండదు. ఎల్లకాలం ఆయన ఉండే స్థలానికి వెళ్తాం. కానీ అసలు ఆయన ఎదుర్కొంటానికి సిద్ధపడుతున్నాం అనేది ప్రశ్న. నిజానికి ఇది చాలా భారీగా చేయాల్సింది చాలా సూక్ష్మంగా చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే అందరూ వరదల్లో ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి. నో ప్రాబ్లం. మనం ఎలా చేసాం, భారీగా చేసామా చిన్నగా చేసామని చూడ్డు ప్రభు చూసేదేంటి? నా రాకడ కొరకు వీళ్ళు సిద్ధపడుతున్నారా లేదా, అదే చూసేది. ఆయన రాకడ కొరకై సిద్ధపడే వాళ్ళల్లో కనపడే కొన్ని లక్షణాలు నేను మీ ముందుకు తేవాలని కోరుతున్నాను. తప్పకుండా ఆయన రాకడ వస్తుంది. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభు మొదటి రాకడ అంటే ఆయన జన్మ కోసం సుమారు ఒక 300 ప్రవచనాలు ఉన్నాయి. ఆయన రెండవ రాకడ కోసం ఒక 1500 ప్రవచనాలు ఉన్నాయి. 300 ప్రవచనాలున్న మొదటి రాకడే నెరవేరితే 1500 ప్రవచనాలున్న రెండవ రాకడ నెరవేరదా? తప్పకుండా నెరవేరుతుంది. యేసు ప్రభు పుడతాడని బైబిల్లో 300 ప్రవచనాలు ఉన్నాయి. నేను లెక్క పెట్టలేదు, కొంతమంది దేవుని దాసులు బైబిల్ పండితులు లెక్కబెట్టి చెప్పారు. యేసు ప్రభు మరలా వస్తాడని 1500 ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ జరిగింది కదా, రెండవ రాకడ తప్పక జరుగుతుంది. అయితే ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటాం అని తెలియచేయడానికి ఈ వాక్య భాగంలో 3 రకాలైన వారిని ప్రభు చెప్పాడు. మొదటి రకం ఎవరో చెప్తాను రండి. 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్టు. చాలు. ఏం దినాలు అంటే మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయి? నోవహు దినాల్లాగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. నంబర్ 2, రెండవది 28వ వచనానికి రండి. లోతు దినములలో జరిగినట్టును జరుగును. రెండవది ఏంటి? ఎలా ఉంటాయి మనుష్య కుమారుని దినాలు? లోతు రోజుల్లాగా ఉంటాయి. మూడవది నంబర్ 3, 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. అంటే లోతు భార్య లాంటి వాళ్ళు ఉంటారు. ప్రభు రాకడ సమయాల్లో 3 రకాలైన మనుషులు ఉంటారు. మొదటి రకం ఎవరు? నోవహు లాంటి వాళ్ళు. రెండవ రకం ఎవరు? లోతు లాంటి వాళ్ళు. మూడవ రకం ఎవరు? లోతు భార్య లాంటి వాళ్ళు. ఎందుకు ఈ 3 చెప్పాడు అని అంటే మనుషులందరూ 3 రకాలే కాబట్టి. మనుషులందరూ ఈ 3 కోవల్లో ఏదో ఒక కోవకి చెందుతారు. నోవహు అంటే ఆత్మ సంబంధులు అని అర్థం. రెండవది లోతు అంటే శరీర సంబంధులు అని అర్థం. మూడవది లోతు భార్య అంటే ప్రకృతి సంబంధి అని అర్థం. ఈ 3 రకాల మనుషులు అంటారు. ఎవరెవరు? ఆత్మ సంబంధులు, 2 శరీర సంబంధులు, 3 వెజిటేరియన్స్. అంటే ఏంటి? శాకాహారులు అంటే మాంసాహారం తినేవాళ్ళ? శాకాహారం తినేవాళ్ళు. మాంసాహారులు అంటే అర్థం ఏంటి?
మాంసాహారం తినేవాళ్ళు. ఆత్మ సంబంధులంటే అర్థం ఏంటి? ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. శరీర సంబంధులంటే అర్థం ఏంటి? శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ప్రకృతి సంబంధులంటే అర్థం ఏంటి? అచ్చం ప్రకృతి అంటే లోక ఆధారంగా బతికేవాళ్ళు. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు వీళ్ళిద్దరూ రక్షణ పొందినవాళ్లే. కాకపోతే ఆత్మ సంబంధులేమో ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, శరీర సంబంధులు శరీర విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చెప్తున్నాడు ఈ వాక్య భాగంలో, ఈ 3 రకాలైన వాళ్ళు రాకడ దినాల్లో ఉంటారయ్యా అని చెప్తున్నారు. దాంట్లో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నోవహు దినములలో ఏం జరిగిందో చూద్దాం రండి. 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఎవరెవరెవరు? ఇప్పుడు జనుల సంగతి చెప్తున్నాడు. ఈ ముగ్గురిని అట్లా పక్కన ఉంచండి. ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారు చదవండి. జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు, ఒకసారి నా వైపు చూడండి అందరూ. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికే పడుచు. ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటి? ఇదివరకు తిండి ఎక్కువ ఉండేదా? ఇప్పుడు తిండి ఎక్కువ ఉందా అమ్మా? ఇప్పుడే ఎక్కువ ఉంది. చాలా బాగా చెప్పారు. ఇదివరకు మహా ఉంటే మామూలు అన్నం, ఒక అన్నం ఒక కూర ఉండేది. ఇప్పుడు ఒక కూర ఆంట్ల మనుషులకి 2 కూరలు, కొంతమంది 2 కూడా ఆనవు, 3, కొంతమంది ఇది కూడా ఆనక మళ్ళీ ఫోన్ చేసి ఆర్డర్ చేసి మళ్ళీ కొత్తగా తెప్పించుకున్నారు. అయితే ప్రశ్న జాగ్రత్తగా విని జవాబు చెప్పండి. ఈ రోజుల్లో మనుషులు తిండి తక్కువై చస్తున్నారా, తిండి ఎక్కువై చస్తున్నారా? సూపర్గా చెప్తున్నారు అసలు మీరు. ఈ రోజుల్లో మనుషులు తిండి ఎక్కువై చస్తున్నారు. ఇది ఒక పని అయిపోయింది. తినడం తినడం తినడం, తాగడం. ఇంకొకటి చెప్తాను, తాగడం కూడా పెరిగిందా తగ్గిందా? తాగడం మందు తాగడమే కాదు, అసలు అయినా కూడా. ఇంకా చెప్తాను, చిన్నప్పుడు నాకు తెలిసి కూల్ డ్రింక్ ఏదన్నా అడిగితే గోల్డ్ స్పాట్ ఉండేది, అదొకటి నా చిన్నతనంలో. ఇప్పుడు ఎన్ని వచ్చినాయంటే 7 అంట, థమ్సప్ అంట, కోకోకోలా అంట, మాజా అంట, స్ప్రైట్ అంట, మీకు ఇంకా సూపర్గా తెలుసు. ఎన్ని రకాలు వచ్చాయి. తాగడం పెరిగింది. ఏది? ఈ ఆహారంలో తాగడం పెరిగింది. ఇవి కూడా ఇదివరకు సారా అంటే ఒకటే, ఇప్పుడు అట్ట కాదు. వైను, రమ్ము, జిన్ను, ఎన్ని రకాలు. జనులు అలా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా జనులు అలాగే బతుకుతున్నారు. ఆ రోజుల్లో మనం బతుకుతున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే, నోవహు దినాల్లో మనుషులు అలాగున్నారు, మీరు కూడా అలాగున్నారని చూసుకోండి. దేనికి ప్రాధాన్యత? తిండికి. దేనికి ప్రాధాన్యత? తాగడానికి. విశ్వాసులైన వారిని అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాకపోవడానికి వంట అవ్వలేదండి అని కారణం చెప్పావు? అప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? తిండికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. తినడం తప్పు కాదు, తినడం కోసం దేవుణ్ణి నమ్ముకోవడం తప్పు. తినడం కోసం దేవుడిచ్చిన దాన్ని నమ్ముకునేవాడిని దేవుని వాక్యం తీవ్రమైన పదజాలంతో పలికింది. భ్రష్టుడు అంది వాళ్ళని. ఎవరతను? ఏశావు. ఒక్క పూట కూటి కోసం, ఆహారం అనలా, కూడు అన్న ఒక నీచమైన పదాన్ని వాడాడు అక్కడ. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు అంది. మనుషులు ఇలాగ అయిపోయారు. వారి ఆత్మీయ జీవితాలు ఇలాగ అయిపోయాయి. తిండికి, త్రాగడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ దాకా ఎందుకు? మిమ్మల్ని ఇంకో మాట్లాడు. ప్రార్థనా కూటానికి ఎక్కువ మంది వస్తారా, స్తుతి కూటానికి ఎక్కువ మంది వస్తారా? నిజం చెప్పండి. ఉపవాస ప్రార్థన అన్నారు, దానికి ఎక్కువ మంది వస్తారా, స్తుతి కూటానికి ఎక్కువ మంది వస్తారా?
ఎందుకు? అది ప్రార్థన, ఇది ప్రార్థనేగా. అందులో భోజనాలు ఉంటాయి. చూసారా, ప్రార్థనలో కూడా మళ్ళీ మనకి ఎంత కల్తీయో. తిండి దొరికేదానికి ఎక్కువ మంది వస్తారు, తినడానికి ఎంత ప్రాధాన్యత పెరిగిపోయిందో. మనుషులు ఇలా మారిపోతున్నారు. తిండి ప్రధానంగా, తాగుడు ప్రధానంగా బ్రతుకుతున్నారు. అది ఒక జత. తర్వాత ఏమన్నారు? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు. నేను ఈ వాక్య భాగాన్ని చదివేటప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి పెళ్ళాడుతంటే సరిపోద్ది కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పొరపాటును రాశాడా? పెండ్లాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు అని. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే పెండ్లాడుచు అంటే వీళ్ళకి వీళ్ళే చేసేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కుర్రగాళ్ళు ఎలాగయ్యారంటే, మమ్మీ పెళ్లి కార్డు తీసుకొని నేరుగా మమ్మీ దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఎవరిదిరా ఇది? ఫ్రెండ్దా? కాదు, నాదే. అరే ఏంట్రా ఇది? అవును నేను చేసుకున్నాను. అరే నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఆ స్టోరీలన్నీ వద్దు. నువ్వు వచ్చినా జరుగుద్ది, రాకపోయినా జరుగుద్ది. వస్తే మర్యాదగా ఉంటుంది. ఇలా తయారయ్యారు మనుషులు. పెండ్లాడుచు అన్న పదం అందుకే వాడాడు. తర్వాత పెండ్లికి ఇవ్వబడుచు అంటే ఇక పాపం సంబంధాలు కుదరక, ఎందుకులే మా అమ్మా నాన్నకి చెడ్డ పేరు, వాళ్ళు చెప్పినట్టే చేసుకుందాం అని అనుకొని అమ్మా నాన్నల కోసం ఆగిపోయేవాళ్ళు మరికొందరు. మొత్తానికి పెళ్ళి ప్రధానంగా బతుకుతున్నారు మరికొంతమంది. కొంతమందిని ఎందుకు రక్షణ పొందలేదు అని అంటే ఏమంటారు తెలుసా? మ్యారేజ్ అవనివ్వండి అంటారు. సాకులు చెప్పే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. అది వాస్తవం. ఆ సాకు ఎప్పుడు దేవుని దగ్గరికి రానివ్వదు. ఆ సాకు కనుక అయిపోయింది అనుకోండి, ఇంకో సాకు వస్తుంది. అందుకే ఓ పాస్టర్ గారు ఒక యవనస్తుడితో మాట్లాడతారే, ఎంతకాలం రా నువ్వు దేవుని నమ్ముకోకుండా ఉంటావురా అని అంటే, వాడు అన్నాడంట, ఏం లేదు సార్ నాకు ఒక గోల్ ఉందండి అన్నాడంట. ఏంట్రా నీ గోలు అంటే, ఏం లేదు సార్, ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroomed house, 4 wheeler, 5-day వర్కింగ్ జాబ్ అండ్ 6 digits ఆఫ్ శాలరీ అన్నాడంట. అంటే నాకు ఒక భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 పని దినాల ఉద్యోగం, 6 అంకెల జీతం. అప్పుడు పాస్టర్ గారు అనంట, అరే ఒకటి మర్చిపోయావురా. ఏంటి సార్? 7 అడుగులు గొయ్యి. మనుషులు దీని మీదే, వీటి మీదే గురి పెట్టుకొని బతుకుతున్నారు. చదివేటప్పుడు ఎగ్జామ్స్ సార్ అంటారు, చదువు అవగానే కాలేజీలో సీట్ సార్ అంటారు. ఆ సీట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం సార్ అంటారు. ఉద్యోగం అవగానే మళ్ళీ వివాహం సార్ అంటారు. వివాహం అవగానే ఆగదిది. పెండ్లాడుచు అంటే అది అర్థం. మనుషులు ఇలా మారిపోతున్నారు. రాకడ కోసం తప్పించుకోవడానికి ఎన్ని రకాల సాకులు చెబుతున్నారు. అందుకే ప్రభు మనుష్య కుమారుని దినాల్లో మనుషులు ఎలా ఉంటారో ఆయన అప్పుడే చెప్తున్నాడు. ఇది చెప్పి సుమారు 2000 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ చాలామంది రక్షణ పొంది ఉంటారు. ఈ పిల్లలందరిని అడిగి నేను చెప్తారు, నేను ఇంకా చిన్నపిల్లోడిని సార్ అంటారు. నేను చిన్నపిల్లలందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీరు చిన్నపిల్లోళ్ళు అయితే ఇంకా పాలు తాగుతున్నారా, లేకపోతే ఫారెక్సే తింటున్నారా? లేదుగా అమ్మా నాన్న ఏం తింటే మీరు కూడా అవి తింటున్నారుగా. నేను 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. చిన్నపిల్లోడికి దానికి ఏంటి తేడా? రక్షణ పొందటానికి పాము మనిషిని తరుముతుంది. పెద్దోడు పరిగెత్తాలా, చిన్నోడు పరిగెత్తాలా? నేను ఇంకా చిన్నపిల్లోడిని సార్, నేను ఇక్కడే కూర్చుంటాను, పెద్దోళ్ళు పరిగెడతారులే అంటే. వరద వచ్చింది, పెద్దోళ్ళు పరిగెత్తారా, చిన్నోళ్ళు పరిగెత్తారా? దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే పారిపోవటమే రక్షణ అంటే. అది అర్థం. కానీ ఇది అర్థం అవటల్లా మనుషులకి. అలవాటుగా మందిరానికి వస్తున్నారు, దిష్టి బొమ్మల్లా కూర్చుంటున్నారు, ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, పద్ధతులు నేర్చుకుంటున్నారు, రక్షణ మాత్రం లేదు. అర్థమైందా సోదరులారా? మొదటిది తినుచు త్రాగుచు, తర్వాతది
పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు, ఇదొక జత ఉండిరి. తర్వాత అంతలో జలప్రళయము వచ్చి వారిని నాశనము చేసి. అంతలో అంటే జలప్రళయం వచ్చిన అంటే అంతం చెప్పిరాదు. నేను నెల్లూరు జిల్లా వెళ్ళాను. వాక్యం చెబుతూ ఉండగా, సార్ ఆ ఇంట్లో ప్రేయర్ చేసి వద్దామన్నారు. ప్రేయర్ చేసి ఏంటి సంగతి అంటే, ఆ అబ్బాయి చాలా మంచి చలాకి యవనస్తుడు, చాకు లాంటి కుర్రాడు. ఆ ఊరిలో ఉండే పెద్ద మనిషి, ఆయన చలాయించి తిరిగే టైపు. ఈ ఊరిలో వాళ్ళకి ఏది జరిగినా ఆయనకు తెలియకుండా జరగకూడదు. అందుకని ఇతనికి వచ్చే పరీక్ష హాల్ టికెట్లు కానీ, తర్వాత ఉద్యోగ పత్రాలు కానీ ఏవి పోస్ట్ మ్యాన్ ఈయనకు చెప్పి తేవాలి. వీడు నన్ను ఏదో చెడగొట్టేలాగున్నాడని పక్క ఊరికి అడ్రస్ పెట్టుకొని అక్కడ పోస్ట్ మ్యాన్తో మాట్లాడుకొని అవి చదివి అవి తీసుకొని మొత్తానికి బ్యాంకు మేనేజర్ అయ్యాడు అబ్బాయి. జరిగింది చెప్తున్నాను, కథ కాదు. తను మాట్లాడేటప్పుడు ఆ పాస్టర్ గారు తన అంటే, సార్ నాకు జాబ్ వచ్చాక వెంటనే ప్రభువుని నమ్ముకుంటానన్నాడు. జాబ్ వచ్చింది. పక్క ఊరికి వెళ్ళి అడ్రస్ మార్చి పెద్ద మనిషిని తప్పించుకోవడానికి అడ్రస్ మార్చి జాబ్ కొట్టాడు. ఉద్యోగం వచ్చిందని తెలిసి ఈయనే బిత్తరపోయాడు. అరే నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది నీకు? హాల్ టికెట్ నాకు రావాలి కదా, నాకు తెలిసి రావాలి కదా, నువ్వు సెలెక్ట్ అయింది నాకు తెలియాలి కదా అని మొత్తానికి అదిరిపోయాడు. ఇక ఈయన జాబ్ రాగానే యవనస్తుడు, ఆరోగ్యంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. ఆయనకి గుంటూరులో పోస్టింగ్ వచ్చింది. కరెక్ట్గా అప్పుడే కోవిడ్ వచ్చింది. కోవిడ్ మొదటి వేవ్, 3వ రోజున చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందుదాం అనుకున్నాడా వద్దనుకున్నాడా? కానీ చాలామంది ఇలాగే ఉన్నారు. రక్షణ అన్న ఆత్మ సంబంధమైన అనుభవం పొందడానికి భౌతిక సంబంధమైన సాకులు చెబుతున్నారు. అదే చెప్పేది ప్రభు. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచుండి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. తర్వాత మాట చూడండి, 28. మనుషులు ఎట్లున్నారు? లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు ఆగండి తినుచు, ఇది పైన చూసాం కదా, ఈ జత మాత్రం మారదు ఎప్పుడు. తినుచు త్రాగుచు. తర్వాత ఇదొక కొత్త జత, కొనుచు అమ్మచ్చు. నా వైపు అందరు చూసి జవాబు చెప్పండి. మీలో ఎంతమంది కొన్నప్పుడున్న ఫోను కొత్తలో వచ్చిన ఫోనే వాడుతున్నారు మార్చకుండా? అందరు ఫోన్ మార్చారు. పాతది అమ్మడం, కొత్తది కొనటం, కొనడం, అమ్మడం, పాత కారు అమ్మడం, కొత్త కారు కొనటం. మనుషులు వ్యాపారం మీద దృష్టి పెడుతున్నారు కానీ రక్షణ మీద దృష్టి పెట్టట్లా. అదే చెప్తున్నాడు, కొనుచు అమ్ముచు. తర్వాత మాట చూడండి, నారు నాటుచు ఇల్లు కట్టుచు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కొన్ని జతలు ఉన్నాయి. మొదటి జత తిండి జత, తినుచు త్రాగుచు. రెండవ జత పెళ్లి జత, పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు. మూడవ జత వ్యాపారం జత, కొనుచు అమ్ముచు. నాలుగవ జత నారు నాటుచు. మామూలుగా ఏముండాలి అక్కడ? నారు నాటాక ఏముండాలి? నారు నాటడం, ఇల్లు కడతాం, జత చెడిపోలా? నారు నాటుచు కోత కోయచ్చు అని ఉండాలి, కానీ కోతలు లేవు. ఇది యేసుప్రభు ఏమైనా తెలియక చెప్పాడా? నో. మనుషులు నారు నాడతారు కానీ ఈ లోపల హుదూదో లైలానో ఏదో ఒకటి వస్తుంది,
బుడమేరో కృష్ణో పొంగుతుంది, ఊడిచి పడేస్తుంది. నారు నాడతారు, అవి బీడు భూములుగా మారతాయి, అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అదేగా జరుగుతుంది ఇప్పుడు. పొలం పంట చేతికి రావడల్లా. అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. మొన్నే కదా వరద వచ్చింది, ఎన్ని వేల ఎకరాల్లో పంట మునిగిపోయిందండి. నాట్లేశారు కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎంత నష్టం! ఇక్కడే కాదు హిమాచల్లో, ఇక్కడే కాదు కేరళలో, ఇక్కడే కాదు చైనాలో ఎన్ని తుఫాన్లు. వచ్చిన తుఫాన్లన్నిటికీ వీళ్ళు పేర్లు పెడతా ఉంటారు. అరే బ్రతుకు మార్చుకోండిరా అంటే వీళ్ళు పేర్లు పెడుతున్నారు. ఒకదానికి లైలా అంట, ఒకదానికి హుదూద్ అంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ప్రియులారా, ఇలాంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నోవహులాగా ఆత్మ సంబంధిగా బతుకుతున్నావా, లోతులాగా శరీర సంబంధిగా బతుకుతున్నావా, లోతు భార్యలాగా ప్రకృతి సంబంధిగా బతుకుతున్నావా? అది క్వశ్చన్. అది నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు అనడానికి రుజువు. ఈ ఆలోచన కలగాలి నీకు. నోవహులాగా నేను ఆత్మ సంబంధిగా బతుకుతున్నాను. జాగ్రత్తగా వినండి. నోవహుకి ఎన్ని డబ్బులు దాచుకున్నాడు నోవహు? బైబిల్లో మనకు లెక్కలేదు, కానీ ఓడ కట్టడానికి మాత్రం మొత్తం అంతా ఖర్చు పెట్టాడు. ఆ ఓడ కడతాం, సాయంత్రం ఇంటికి రావటం, ఏమమ్మా ఏంటండి, అదే కొంచెం ఓడకి రంగు వేయాలి, పెయింటింగ్కి కొంత పెండింగ్ ఉంది. మొన్నే కదండి నెక్లెస్ తీసుకుపోయారు. అదే నీకు అడగాలని కాదు, కానీ ఇంకేదన్నా ఉంటే చెప్పు అంటే, మొత్తం అన్నీ తీసుకెళ్తారా? సర్లే, ఆ ముక్కుది ఉంది అది తీసుకొని వెళ్ళి పెట్టుకోండి. ఇంట్లో ఉన్న సమస్తాన్ని ఓడ కట్టడం కొరకు వాడాడు. జాగ్రత్తగా వినండి. అంతా నష్టపోయి కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. ఎవరు? నోవహు. ఇల్లు పోయింది, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా అమ్మేశాడు. ఎందుకంటే మునిగిపోద్ది కదా, అది ఎందుకు అది ఇంట్లో పెట్టుకోవడం, అంతా అమ్మేశాడు. ఇంటి కోసం, తన ఇంటి వారి కోసం సమస్తాన్ని తృణప్రాయంగా ఎంచుకున్నాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు ఆత్మ సంబంధివి అనడానికి రుజువు ఏంటంటే, సమస్తం నష్టపోయినా నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో ఉండేలాగా చూస్తే నువ్వు నోవహు లాంటోడివి, నోవహు లాంటి దానివి. వాళ్ళు అటు వెళ్ళారండి, వీళ్ళు ఇటు వెళ్ళారండి, వాడికి ప్రైవేట్ క్లాస్ ఉందండి, వాడికి కుదరట్లేదండి, ఇవన్నీ చెబితే నువ్వు లోతు లాంటి దానివి, లోతు లాంటి వాడివి. ఎందుకంటే వాళ్ళకి మారు మనసు లేదు, రక్షణ లేదు. చదువుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, చదువు, నీ పిల్లల చదువు, నీ ఉద్యోగం నీ రక్షణకు, నీ ఆత్మీయ జీవితానికి అడ్డం కాకూడదు. బైబిల్ కూడా చెప్పట్లా సోమరిగా ఉండడాన్ని. మీలో ప్రతి వాడు పని చేయాలి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్పాడు. పని చేయాలి, కానీ అది ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి అడ్డం కాకూడదు. చాలా కాలం క్రితం నేను, దేవుని దాసులు ప్రకాష్ గారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాం. వెళ్తే భోజనం చేసి పెట్టేటప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన, రిచ్, ధనవంతుడు ఆయన. ఎట్లాగండి మీరు మంచి భోజనాలు ఏర్పాటు చేశారు మీరు మా కోసం, మరి మాకు ఇంత చేశారు బాగానే ఉంది, మరి మీరు రక్షణ పొందేది ఎప్పుడంటే, అబ్బే మాకు ఇప్పుడే కుదరదు సార్, నాకు 7 లారీలు ఉన్నాయండి, 2 లారీలు ఉన్నాయండి, అవి నడుపుకోవడం తిప్పుకోవడమే సరిపోద్దండి అన్న. వెంటనే మరి లారీలు పరలోకం తీసుకెళ్ళవండి, మరి కుదరదు కదండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ 2 లారీలు అమ్మి 2 రిక్షాలు కొనుక్కోండి, ఒకటి అద్దెకి ఇవ్వండి, ఒకటి మీరు దొక్కండి. ఆ సలహా ఎట్లా ఉంటుంది?
మీరు చెప్పండి, మీకు ఎట్లా ఉంది? మీరే నవ్వుతున్నారు కదా, ఎట్లా ఉంటుంది? వెటకారంగా ఎగతాళి మాట్లాడినట్లేదు. అరే, అభివృద్ధి అవ్వాలని దేవుని సేవకుడు ప్రార్థన చేయాలి, కానీ ఉన్న లారీల రిక్షాలు కొనుక్కోమంటాడు. భోజనం అయిపోయింది, కుదరదులేదు సార్, అట్లా వీలు కాదన్నాడు. ఒక 6 నెలల్లో కార్డు వచ్చింది, ఏమని? జ్ఞాపకార్థ కూటం అని. చచ్చిపోయాడు ఆయన. ఏం సాధించాడు 2 లారీలతో? అదే రక్షణ పొందుంటే ఏమై ఉండేది? కనీసం నిత్యరాజ్యంలో ఉండేవాడు కదా. నోవహు సమస్తాన్ని కోల్పోయిన కుటుంబం కొరకు ఏం సంపాదించాడు? రక్షణ. తన ఇంటి వారి రక్షణ కొరకు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆత్మ సంబంధులంటే అర్థం అది. ఎక్కువ సమయాన్ని, ఎక్కువ సొమ్మును, ఎక్కువ శ్రమను దేవుని చిత్తము నెరవేర్చడానికి వాడేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఎక్కువ సమయం దేనికి ఇస్తున్నారు? నాకు తెలియదు. ఊరికే వారానికి ఎన్ని గంటలండి? వారానికి ఎన్ని గంటలు? 168. కరెక్టేనా? 24x7 అండి. నేను పొరపాటు చెప్పానా? వారానికి ఎన్ని గంటలు అన్నా. మరి మీకు లెక్కలు రావా? తమ్ముడు మీరు చెప్పండి. 168. మరి అదే నేను అందే, నేనేం పొరపాటు చెప్పానా అని అన్నా. ఇప్పుడు 168 గంటల్లో ఊరికి అనుకుందాం, 1/10 ఎంత? సరే, 8 గంటలు పక్కకు తీసేయండి. 160 గంటలు అనుకున్నాం. 160 గంటల్లో 1/10 ఎంత? 16 గంటలు. ఇది 16 గంటలు వారం మొత్తం మీద మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? అది ఇస్తే 10/10 ఇచ్చినట్టు, పూర్తి భాగం కాదు. కనీసం 16 గంటలు ఇస్తున్నామా దేవుడికి? ఆ సమయం దేవుడికి. ఇప్పుడు ఒకళ్ళ సంపాదన 10,000 అనుకుందాం. 10/10 ఎంత తీయాలి? ఏమండి? 1000. ఇది లెక్క బాగా చెప్పారు. 1000 తీయకుండా 500 తీశాడు అనుకోండి. వాళ్ళని నమ్మకస్తులు అంటారా, అపనమ్మకస్తులు అంటారా? బాగా చెప్పారు. మరి వారంలో ఎన్ని గంటలు? సుమారు 160 అనుకుందాం. దాంట్లో 16 గంటలు. దీంట్లో 1-2 గంటలు ఇచ్చేవాళ్ళని నమ్మకస్తులు అంటారా, అపనమ్మకస్తులు అంటారా? పెద్దగా చెప్పండి. మరి ఇంతకు మీరెవరు? ఎంత చక్కగా కూర్చున్నామో నమ్మకస్తుల్లాగా. అంటే ఎక్కడో తేడా కొడుతుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. చర్చికి రావడం వెళ్ళిపోవడం, కూర్చోవడం, లేవడం, ప్రైజులు ఆడంటాం, వందనాలు అంటాం, వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది. కానీ దేవుని కొరకు నేను బ్రతకాలి, ఆయన కొరకు పని చేయాలన్న తపన చచ్చిపోతుంది. అందుకే నోవహుని గురించి ఎత్తుతున్నాడు ఆయన. నోవహు ఆత్మ సంబంధిగా బతికాడు. అంటే నోవహు తినలేదా, బట్టలు వేసుకోలేదా? వేసుకున్నాడు. కానీ అవేమి ఓడగట్టడానికి ఆయనకి అడ్డం రాలేదు. నువ్వు ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ అది నీ ఆత్మీయ జీవితానికి అడ్డం రాకూడదు. ఈ సంవత్సరం మొదట్లో బాంబే వెళ్ళాం, నేను, దేవుని సేవకులు, స్వామి గారు. అక్కడ ఒక దేవుని దాసుడు వాళ్ళ గృహానికి మేము వెళ్ళటం జరిగింది. ఆయన L&T కంపెనీ, సిమెంట్ కంపెనీ, అదే సిమెంట్ పేరు ఉండేది. ఆ కంపెనీకి భారతదేశంలోనే పేరు మోసిన మేనేజర్. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్లోళ్ళలాగా పేపరు, నోట్బుక్, బైబిల్ ఒక సంచిలో వేసుకొని వస్తాడు. ముందు లైన్లో కూర్చుంటాడు.
ఆయనకు ఒక 70 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయనకి 3 కార్లు ఉన్నాయి. ట్రైన్లో వస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాం, ఏంటి ఎందుకు మీరు కారు ఉంది కదా అంటే 2 కారణాలు బ్రదర్. 1 కారు తీస్తే ఆయిల్ ఖర్చు, 2 డ్రైవర్ ఖర్చు, 3 టైం ఎక్కువ పోతుంది. అదే నేను ట్రైన్ ఎక్కేసాను అనుకోండి, సులువుగా వస్తాను. ఆ తాలూకు డబ్బులు మిగులుతాయి కదా, పేద స్థితిలో ఉన్న దేవుని సేవకులకు ఈ డబ్బులు నేను వాడతాను. నేను వెళ్ళాలనుకోండి, కారు తీస్తే ఒక 1000 రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు నేను ట్రైన్లో వెళ్ళాను అనుకోండి, 25 రూపాయలు అయిపోద్ది. ఈ 975 ఒక పెట్టిలో వేస్తాను. ఇలాగా నా ప్రతి ప్రయాణంలో లెక్కబెట్టి అందులో వేస్తాను. ఇది ఆయన మామూలుగా చేసేది మామూలుగా ఇచ్చేది కాదు, ఈ సపరేట్ లెక్క. అంటే దేవుని కొరకు పని చేయాలి అని ఆ తపన, ఏదో ఒక రీతిగా నేను ఖర్చు అయిపోవాలన్న తపన. ఇలాంటి వాళ్ళే నోవహులు. మరి మీరెవరు? నోవహులేనా? ఆలోచించండి. నోవహు దినములలో జరిగినట్టు ఎక్కువ సమయం అంటే, మరి నోవహుకి 3 మగపిల్లలు, వాళ్ళకి భార్యలు, కోడలు, ఎంత ఖర్చు ఉంటుంది? అయినా ఓడ కట్టడానికి ఏమీ అడ్డం రాలేదు. ప్రియులారా, ఇలాంటి ఆత్మ సంబంధులుగా బ్రతుకుతున్నారా? వార్షికోత్సవానికి వచ్చారు, మంచిదే. నేను కూడా నోవహులాగా ఉండాలి అన్న తీర్మానం ఉందా? ఇది మొదటి రకం. రెండవ రకం ఎవరని చూసాం? లోతు. ఈ లోతు సంగతి ఏంటి అంటే, ఎవరెట్టబోతే నాకెందుకు, ముందు నాకు ఇల్లు కావాలి, 2 నాకు పొలం కావాలి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. ఇల్లు, పెళ్ళిళ్ళు, పొలం, వస్తు సంబంధమే. లోతు ఏమి సంపాదించాడు? ఏమి సంపాదించాడో కానీ మిగిలిందేంటి? ఏమి మిగల్ల. క్యారెక్టర్ కోల్పోయిన 2 ఆడపిల్లలు మిగిలారంతే. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకైంది? తన ప్రాధాన్యతల్లో తేడా. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారు. ప్రాధాన్యతల్లో తేడా. ఏమి సంపాదిద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం, పెళ్ళిళ్ళు ఎలా చేద్దాం, ఆ ఫంక్షన్ ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం, వీటికి ఎలా చేద్దాం, ఎలా ఉందాం, దీని గురించే ఆలోచన. కానీ అరే, అబ్రహాముతో హెబ్రోనులో సహవాసం చేయలేకపోతున్నానే, ఆయనకిలాగా బలిపీఠం కట్టలేకపోతున్నానే, నేనేంటి దేవునికి ఏం ఉపయోగకరంగా లేకపోతున్నానే, అసలు ఈ ఆలోచనే లేదు. ఎవరికి? లోతుకి. ఏ దినాల్లో చెప్తున్నాడు ఎలాంటి వాళ్ళు ఉంటారని? ఏ దినాల్లో చెప్తున్నాడు? మనుష్య కుమారుని దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారని. ఇక్కడ కూడా ఉంటారు, తప్పకుండా ఉన్నారు కూడా. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేదాకా తమ కొరకు ఆలోచించేవాళ్ళే. తమ కొరకు ఆలోచించేవాళ్ళే. వీళ్ళు లోతు లాంటి వాళ్ళు. దీనికి నేను ఇలా రాసుకున్నాను. నోవహు తన ఆత్మభద్రం, బ్రతుకు భాగ్యం, గృహం ఆశీర్వాదం, 3 మాటలు గుర్తున్నాయా నోవహు విషయంలో? తన ఆత్మభద్రం, తన బ్రతుకు భాగ్యం, ఇతరులకు మాదిరి, తన గృహం ఆశీర్వాదకరం. లోతు ఆత్మభద్రం, బతుకు భగ్నం, కుటుంబం ఛిద్రం. ఆత్మ మాత్రం భద్రం. ఎందుకంటే పేతురు అన్నాడు ఆ మాట, నీతిమంతుడైన లోతు అని. తన మట్టుకు తాను రక్షించబడ్డాడు అంతే. అందుకే తన శరీర సంబంధి అన్నది. మరి ఎవరికి మాదిరి? మీరు నోవహ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళని చూసి ఉంటారు. లోత్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళని ఎవరైనా చూసారా? ఉంటే చెప్పండి. నోవహు పేరు ఎక్కడని విన్నారా? ఉన్నారండి?
నోవహు పేరు విన్నారా? అసలు విన్నారా? కొంతమంది పెట్టుకున్నారు. లోతు అనే పేరు ఎందుకు పెట్టుకోరు? ఎవరికి ఇష్టం ఉండడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? లోతు పేరు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ లోతులాగా మాత్రం బతుకుతూనే ఉంటారు. పేరు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. మనుష్య కుమారుని దినాల్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు. చెప్పండి, నోవహు గురించి చెప్పిన 3 సంగతులు చెప్పండి. ఆత్మ భద్రం, బ్రతుకు భాగ్యం, కుటుంబం ఆశీర్వాదకరం. లోతు సంగతి చెప్పండి. ఆత్మ భద్రం, బతుకు భగ్నం. ఇంకా వాడుక భాషలో చెప్పనా? బతుకు బస్ స్టాండ్. అది మన వాడుక భాషలో చెబితే బతుకు బస్ స్టాండ్ అయింది. ఎవరిది? లోతుది. తర్వాత కుటుంబం ఛిద్రం. వాడుక భాషలో చెబితే చిందర వందర. ఎందుకు? ప్రాధాన్యతల్లో తేడా. మనుష్య కుమారుని దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. సోదరులారా, దేవుని వాక్యం వింటూ ఉండగా, ఈ సందేశం వింటూ ఉండగా స్వపరీక్ష చేసుకుందాం. 3వది ఎవరు? లోతు భార్య. అందరు చెప్పండి. మరి ఈవిడి సంగతి ఏంటి? లోతు భార్య. లోతు భార్య విషయం ఏంటి? ఈ 3 ఛిద్రమే. ఆవిడికి ఆత్మ పోయింది. లోతు కనీసం ఆత్మ అన్నా ఉంది, ఈవిడికి ఆత్మ లేదు. బతుకు భగ్నం, సంసారం చిందరవందర అయిపోయింది. ఏమి సాధించినాడు చెప్పండి? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆయన రాకడ వస్తుంది. మొన్నటి దినాన, అదే పోయిన వారంలో వచ్చిన వరదలో ఎక్కువ మంది నష్టపోవటానికి కారణం ఏంటి? తెలియలా. తెలిసుంటే కొంచెం నష్టం తగ్గేది. అకస్మాత్తుగా వచ్చింది. అయినా అది నిండడానికి 1 గంట 2 గంటలో 3 గంటలో టైం పట్టింది. యేసు ప్రభు రాకడ అట్లా ఉండదు, రెప్పపాటు అంతే. ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ అంటే రెప్పపాటు అంటే అర్థం ఏంటి? కన్ను మూసి తెరవడం కాదు. రెప్పపాటు అంటే రెప్ప పడడమే, తెరిసేది లేదు. ఇక రెప్ప పడిన ఆ టైంలోనే జరిగిపోద్ది. రెప్ప పడడం, తెరిసేలోపు అసలు సీనే మారిపోద్ది. రెప్పపాటు అంటే అది అర్థం. మరి దేవుని వాక్యం వింటూ ఉండగా ఆత్మ కోసం నీవు తీసుకునే జాగ్రత్త ఏంటి? ఏం జాగ్రత్త తీసుకున్నావు? నీ ఇంటి వారి కోసం నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? ఏం జాగ్రత్త తీసుకున్నావు? ఆలోచిస్తారా? మనుష్య కుమారుని దినాల్లో ఈ 3 రకాలైన వాళ్ళు ఉంటారు. చెప్పండి. మొదటి రకం ఎవరు? నోవహు. 2వ రకం లోతు. 3వ రకం లోతు భార్య. ఈ 3 రకాలలో ఏదో ఒక రకానికి నువ్వు చెందుంటావు. అది పరీక్ష చేసుకోవడమే ఈ సందేశం యొక్క సారాంశం. నువ్వు ఏ రకానికి చెందావు? నాకు జవాబు చెప్పొద్దు, నీకే జవాబు చెప్పుకో. నేను నోవహులాగా ఎక్కువ సమయం, ఎక్కువ ధనం, ఎక్కువ శక్తి దేవుని కొరకు వాడుతున్నానా? లోతులాగా అంతా నా చుట్టే బ్రతుకుతూ నాకిష్టం వచ్చినట్టు నేను, నా ఇల్లు, నా పిల్లలే అన్నట్లు బ్రతుకుతూ నా మట్టుకు నేను రక్షించబడి కుటుంబం అంతా పోగొట్టుకుంటున్నానా? లోతు భార్యలాగా అసలు పూర్తిగా మునిగిపోయానా? లోతు భార్యను. ఈ మాట చదివినప్పుడు నాకు భలే విచిత్రం అనిపించింది. 32వ వచనం మళ్ళీ చదవండి. అంతే, 32వ వచనం అదొకటే. ఇంగ్లీష్లో రిమెంబర్ లాట్స్ వైఫ్ అని ఉంటుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. నోవహు గురించి చెప్పినప్పుడు కొద్దిగా వివరణ ఇచ్చాడు, లోతు గురించి చెప్పినప్పుడు వివరణ ఇచ్చాడు. లోతు భార్య గురించి చెప్పటానికి యేసు ప్రభువుకి నోరు కూడా రాల. అందుకే సింపుల్గా అన్నాడు ఒక మాట, ఏమని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. శిష్యులందరూ అనుకుంటున్నారు, బైబిల్ పండితులు ఇలా చెప్తున్నారన్నమాట. యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పుడంట
మృత సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, శిష్యులు నడుస్తూ వస్తున్నారు. అలాగ నడుస్తూ వస్తుండగా ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ చివరి మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఈ వెనకాల ఉండేవాళ్ళు అంతా ఎక్కడ్రా లోతు భార్య, ఎక్కడ్రా ఎక్కడ్రా లోతు భార్య, ఎక్కడ్రా ఎక్కడ్రా లోతు భార్య, ఎక్కడ్రా అనుకుంటున్నారు. అప్పుడు పక్కనే ఎవరన్నా, అదిగో కనపట్ల ఆ మృత సముద్రపు ఒడ్డునే ఉంటుంది. కరెక్ట్గా ఆ తిన్నగా వచ్చేటప్పటికి ప్రభు ఆ మాట చెప్పాడంట, ఏమని? లోతు భార్య జ్ఞాపకం చేసుకుని. అదే కనపడుతుందిగా ఉప్పు స్తంభం, అందుకే నో ఎక్స్ప్లెనేషన్, దానికి వివరణ ఏం చెప్పలేదు. ఇక ఆయన లోతు భార్య జ్ఞాపకం చేసుకో. చూడగానే శిష్యులందరూ అనుకుంటారు, ఓ ఈవిడేనా, వెనక్కు చూసి ఉప్పు స్తంభం అయింది ఆయన. అందుకే దీనికి నేను ఒక పేరు పెట్టాను, SMS అని. 32వ వచనం ఏంటి? SMS అంటే అర్థం ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. దానికి నేను మరొక పేరు పెట్టాను, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ షార్ట్ మెసేజ్, ఇట్ ఈస్ ఆల్సో షార్ప్ మెసేజ్. క్లుప్తమైన సందేశమే కాదు, అది పదునైన సందేశం కూడా. ఇక వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు దానికి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో, ఇక నువ్వు బతుకుతావో చస్తావో నువ్వే తేల్చుకో. నేనే మళ్ళీ విస్తరించి చెప్పను. ఇక లోతు భార్య ఎట్లా జ్ఞాపకం చేసుకో, ఆమె ఏమైందో, ఏం తీర్మానం చేసుకుందో, ఏం జరిగిందో గుర్తు చేసుకో. ఇక నేనేం చెప్పట్లేదు. నా సందేశంలో కూడా ముగింపులో ఈ 3 మాటలు చెప్తున్నాను. నువ్వు నోవహువా, నువ్వు లోతువా, నువ్వు లోతు భార్యవా, అంతే. అయిపోయింది నా సందేశం. నోవహువా అయితే ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఎక్కువ ప్రాధాన్యత. లోతు భార్యవా, లోతువా భౌతిక సంబంధమైన విషయాల కోసం ఎక్కువ ప్రాధాన్యత. లోతు భార్యవా అసలు ఏమీ లేదు, నిండా మునిగినోడికి చలే లేదంట. లోతు భార్య అలాంటిది, అస్సలు సెకే లేదు ఆవిడికి. ఎందుకు అంటే అలవాటైపోయింది ఆవిడికి. ఏం అలవాటైంది? దేవుడు విడిపిస్తానే ఉంటాడు కదా. మా కుటుంబం రాజుల చేతిలో పడింది, బందీలుగా వెళ్ళాం. మా మామ ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, ఇడిపించుకొస్తాడు. మా కుటుంబం అగ్నిగంధకాలతో దానికి అర్హమైంది. మా మామ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, ఎటో కడ తప్పిస్తాడు. అంతవరకే ఆలోచించింది. కానీ దేవునితో నేను కనెక్ట్ అవ్వాలి, దేవుని మాటకు లోబడాలి, రక్షణ పొందాలి అన్న ఆలోచనే కలగల. చాలామందికి పాస్టర్ గారి మీద నమ్మకం ఉంటుంది, పాస్టర్ మీద నమ్మకం ఉంటుంది, పాస్టర్ అమ్మ గారి మీద నమ్మకం ఉంటుంది. మాకు ఏదన్నా వస్తే వాళ్ళు చేస్తారు, కానీ చేస్తారు నిజమే, మరి నీ ఆత్మ సంగతి ఏంటి? అది ప్రశ్న. రక్షణ దగ్గర ఎవరి రికమెండేషన్లు ప్రభు ఒప్పుకోడు. అందుకే నోవహు ఓడకి చేసింది నోవహే, ఓడంతా తలుపు కూడా చేసింది నోవహే, చేసింది నోవహు కానీ మూసింది దేవుడు. ఏంటి చేసింది నోవహు? ఒకవేళ మూసే అవకాశం కూడా నోవహుకి ఇచ్చాడు అనుకోండి, ఏం జరిగేది? తాత ఏంటి తాత నన్ను ఇలాగ వదిలేస్తున్నావు తాత, మన ఇంటి పక్కనే ఉన్నాను, నేను మొన్న మేకలు అందించాను నేనే కదా తాత అంటారే. రే మేకలు ఇచ్చినోడు రా, తీరా తలుపు తీరా అంటాడు. ఇంకొకళ్ళు వచ్చి, మామా ఏంటి మామా నన్ను ఇలాగ వదిలేస్తున్నావు, నేను కదా నీకు లేదంటే నేను నా చెవులు తాకట్టు పెట్టి తెచ్చుకోమని డబ్బులు ఇచ్చాను, అరే రే నిజమేరా ఓడ కడతానికి ఆవిడ కూడా డబ్బులు ఇచ్చింది తీరా అంటాడు. ఈ గొడవంతా ఎందుకని? నోవహు చేసే పనే నీది, మూసే పని నాది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం విని ఒక తీర్మానానికి రా. ఊరికే ఏదో కాలక్షేపానికి రావడం, ప్రైజులాడు, వందనాలు అంటాం, వాక్యం బాగా చెప్పారంటాం, మార్కులు వేయడం, మార్పు లేకుండానే వెళ్ళిపోవడం, ఇది అలవాటైపోతే
ఆ మూడవ సందేశం నీకే. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఈవిడికి ఒక పేరు పెట్టారు, అన్నీ తెలిసిన బల్లి అంట. ఎవరు ఈవిడ? లోతు భార్య. ఎందుకు అంటే అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి సచ్చిందంట. బల్లికి అన్నీ తెలుసు. బల్లికి గంజి అన్నం అంటే బాగా ఇష్టం అంట. వాసన వస్తుంటే ఒక్కసారి అటు వెళ్ళి ఇలా పీల్చుకొని ఇలా నాకేసి వద్దాం అని అనుకుంటుందంట. కానీ సిక్స్త్ సెన్స్ చెప్తానంటే, చస్తావు, నువ్వు తాగాలనిపించింది వెంటనే వదిలి రాలేవు. నేనెందుకు రాలేను? అందరికి 2 కాళ్ళు ఉంటే నాకు 4 కాళ్ళు ఉన్నాయి. ముందు 2 కాళ్ళు కాలితే వెనక కాళ్ళు పెడతాను, వెనక కాళ్ళు కాలితే ఎదర పెడతాను, బ్యాలెన్స్ చేస్తాను అనుకొని వస్తుందంట. వస్తుంది, ఆ సట్టి మీద ఎక్కుద్ది, పొట్ట కాలుతుంది, కాళ్ళ మీద నుంచి ఉంటుంది, ఎదర కాళ్ళు కాలితే అవి లేపి మళ్ళీ వెనక కాళ్ళు పెడుతుంది, మళ్ళీ అవి కాలుతాయి. ఈ లోపల తాగుదామని నాకు తెలిసి పట్టు తప్పుతుంది, అందులో పడుతుంది. అప్పుడే పుట్టింది ఆ సామెత. ఏ సామెత చెప్పండి? అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి చచ్చింది. లోతు భార్య కూడా అలాంటిదే. దేవుడు తెలుసు, బలిపీఠం తెలుసు, భక్తి తెలుసు, నీతిమంతుడిగా తీర్చబట్టం తెలుసు, నీతిమంతుడైన భర్త తెలుసు. ఇన్ని అవకాశాలుండి కూడా దుర్వినియోగం చేసుకుంది. అందుకే ప్రభు ఒకే మాటతో కొట్టేశాడు దాన్ని. 32వ వచనం అంతే మెసేజ్. ఏంటిది? రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు ఈ ముగ్గురిలో నువ్వు ఎవరిలాగున్నావో డిసైడ్ చేసుకో. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవా, ఈ సంవత్సరం మరుసటి సంవత్సరం వార్షికోత్సవాన్ని మరికొద్దిలో ఫలిస్తాను. ఒకవేళ సాయంత్రం పడుకుని రావడం, వెళ్ళిపోవడం, అన్నీ కోల్పోయి కుటుంబాన్ని కాపాడుకున్నాడు నోవహు. లోతు అన్నీ కోల్పోయి తనను మాత్రమే రక్షించుకోగలిగాడు. కానీ లోతు భార్యకు ఏమీ లేదు, మిగిలిపోయింది. మనుష్య కుమారుని రాకడ అలాగే ఉంటుంది. మనుష్య కుమారుని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మరి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అంతలో అనే మాట అకస్మాత్తుగా జరిగేది చూపిస్తుంది. వరదైనా చేరుకోవడానికి 3 గంటలు పట్టింది. కానీ ప్రభు రాకడ రెప్పపాటే. వదిలిపెట్టబడతావు. తీర్మానం చేసుకో. మంచిది. దేవుని దాసులు. దేవుడు మనతో మాట్లాడారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత వృద్ధి పొందుతున్న విశ్వాసము నీ ముందుకు రాబడింది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని గమనించుకోవడానికి, హెచ్చరించబడడానికి, పురికల్పబడడానికి దైవదాసులని దేవుడు నడిపించి 3 రకాల ప్రజలను మన ముందుకు తీసుకొచ్చి 3 వ్యక్తులను మనకు జ్ఞాపకం చేశారు. నోవాహు గురించి ఒక మాటగా ఆలోచించాలి అంటే, సమస్తము కోల్పోయిన కుటుంబాన్ని రక్షించుకున్నాడని. ఈరోజు కోల్పోయిన భౌతికమైన వాటి కొరకే ఆలోచిస్తున్నామే కానీ నోవాహు సమస్తము ప్రభు కొరకు వెచ్చించి భౌతికమైనటువంటి ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క బోడ కట్టడం అనే ఒక ఆజ్ఞ కొరకు భౌతికపరమైనటువంటి ప్రతి తనకున్న సమస్తాన్ని వెచ్చించారు. కానీ
తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. సూటిగా ప్రభువు నీతో మాట్లాడిన మాట, నువ్వు భౌతికమైన వాటి కొరకు బాధపడుతున్నావా? ఒకవేళ అవి లేకపోయినా, అవి కోల్పోయినా, నీవు నీ కుటుంబం రక్షించబడాలి అని ఆశ కలిగి ఉన్నావని ప్రభుని ముందుకు తీసుకొచ్చారు. లోతును కూడా దేవుడు జ్ఞాపకం చేశారు. తన ఆత్మనైతే తను రక్షించుకున్నాడు, కానీ తన కుటుంబము ఛిద్రమైపోయింది అని ఒక భయంకరమైనటువంటి మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడారు. నీ మట్టుకే నువ్వు భక్తి చేస్తే కాదు, నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి అని కూడా దేవుడు సూటిగా నిన్ను ప్రశ్నించారు. నీ మట్టుకే నువ్వు మందిరంలో కనబడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ నీ ఇంటి వారు ఎక్కడా అని కూడా ప్రశ్నించారు. ఇంకొక వ్యక్తి, లోతు భార్య, వెరీ షార్ట్ మెసేజ్, తన ఆత్మను కోల్పోయింది, తన కుటుంబాన్ని కోల్పోయింది. ప్రియక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈరోజు నిజమైన సెలబ్రేషన్ ఏమిటి అంటే, నీవు నీ కుటుంబం ఆ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన అనుభవాల్లో నిలిచి రక్షించబడిన కుటుంబంగా, ఆ ప్రళయం నుండి తప్పించబడే కుటుంబంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అందుకే సేవకులను పురుకొలిపి నడిపించారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ దినం అంతలోనే దానికి ఒక చక్కని ఉదాహరణ, రెప్పపాటు కను మూసి తెరిసేంతలో కూడా కాదు, తెరవక మునిపే, అది జరగక మునిపే నువ్వు సిద్ధపడి ఉండాలని ప్రభు సూటిగా హెచ్చరించారు. ఈ దినం రక్షించబడిన కుటుంబంగా, రక్షణ పొందడానికి వయసుతో పరిమితం లేదు. ఇంకా కాలయాపన చేయొద్దు, ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు, దేవునికి వ్యక్తిగతంగా సమీపంగా ఉండాలని ప్రభు మనందరితో సూటిగా మాట్లాడారు. ఒప్పుకోలు మనస్సు కలిగి ఎవరు వ్యక్తిగతంగా వారు ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకొని, అవును ప్రభువా, ఈ భౌతికపరమైన వాటిలో నేను నష్టపోయినా, కోల్పోయినా, శాశ్వతమైన నిత్యజీవం, నిత్యరాజ్యం మా కొరకు నువ్వు సిద్ధపరిచావు. నువ్వు పుడతానని చెప్పావు, పుట్టారు. మరణిస్తానని చెప్పారు, మరణించారు. తిరిగి లేస్తానని చెప్పారు, లేచారు. మీ తండ్రి ఇంటికి వెళ్తానని చెప్పారు, వెళ్ళారు. తిరిగి వస్తానని చెప్పారు, అంతలోనే రాబోతున్నారు. రాబోతూ ఉండగా నేను నా కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలని ఎవరు మట్టుకు వారు ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రభు మీ మాటను వింటున్నాడు, మీ మనస్సును చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మీ తరపున నేను ప్రార్థన చేస్తాను, కానీ ఎవరు ప్రార్థన వారు ప్రభు దగ్గర ఒప్పుకోలుతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, కృపగలిగిన తండ్రి, ఈ దినమునైనా ఈ కర్మెల్ ఫెయిత్ హోమ్ మినిస్ట్రీ స్థాపించబడి 27 సంవత్సరాలు అయ్యా, ఇగో తండ్రి నాయన యానివర్సరీగా ఏర్పరచబడినటువంటి ఈ యొక్క ఆరాధన కూడికలో ప్రభువా, మీ దాసులను నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడారు. అవును నాయన,
ఈ దినాలు అంత్య దినాలని ఎరిగి మీ రాకడ బహు సమీపంగా ఉందని ఎరిగి తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా ఈ లోకంలోనే, లోకం కొరకే, లోక పరుగుల్లోనే, లోక ఆశలోనే బ్రతుకుతున్నటువంటి మాతో మీరు మాట్లాడారు. అయ్యా, లోతు భార్యకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ భక్తి ఏంటో తెలుసు, బలిపీఠం ఏంటో తెలుసు, అయ్యా మీ యందు భయభక్తులు ఏంటో తెలుసు. కానీ అవేమి తనలో లేనందున తను కోల్పోయిన తన ఆత్మ మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా కోల్పోయింది. అలాగున ఉండొద్దనే ఈ దినము తనను జ్ఞాపకం చేసుకోమని ఒక సూటిగా హెచ్చరికను మాకు ఇచ్చారు. అలాగే నాయన, లోతు తన వరకైతే భక్తిగానే ఉన్నాడు, కానీ అయాయిగోతని తన కుటుంబాన్ని కోల్పోయాడు. ఈ దినము నాయన, నేను మాత్రమే మా భక్తి నా మటుకు మాత్రమే అన్నట్లుగా కాదు, కానీ అయ్యా మా కుటుంబమంతయు కూడా నీ సన్నిధిలో రక్షించబడిన వారుగా ఉండాలని, అలాగున ఉండటానికి ప్రభువా నడిపించగలిగినటువంటి తీర్మానపు నడక మా అందరికీ దయచేయండి. అలాగే ప్రభువా, నోవాహు భౌతికమైన వాటన్నిటిని కోల్పోయినప్పటికీ ఈ దినము కూడా జ్ఞాపకం చేయబడే అయా ఇక నాయన విశ్వాస వీరుల జాబితాలో అయాయిగొత్తండి నాయన నువ్వు తనను నిలబెట్టారు. కారణం తను తన కుటుంబం రక్షించబడ్డారు. ఈ దినము నాయన ప్రభువా అలాంటి అనుభవం మాకు దయచేయండి. అయా కట్టింది ఒకవేళ నోవాహు అవునేమో, కానీ అయా మూసింది మాత్రం మీరని. దీనికి రికమెండేషన్స్ లేవు, ఎవరి ద్వారా కాదు, ఎవరు వ్యక్తిగతంగా వారు మీకు సమీపంగా ఉండి అయాయిగొత్త నేను సిద్ధపాటు కలిగిన మనస్సు, అలాంటి నాయన భక్తి జీవితము, రక్షణ అనుభవం చిన్నలే కానీ, అవనులే కానీ, పెద్దలే కానీ ప్రతి కుటుంబం కలిగి ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఈ దినము నాయన మీ దాసులను మీరు నిలబెట్టుకున్నారు. వారిని వారి పరిచయను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ యొక్క నాయన కర్మేలు అనే కుటుంబంగా మేము అందరం చేరి వచ్చాం. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ దీవెనలు, మీ రక్షణ అనుభవాలు దయచేసి మహిమ పొందమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.